నమస్తే, నేను రఫీ. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ మనతో ఉన్నారు. ఈ బుక్ రాసిన వ్యక్తి అనే బదులు కూడా బుక్లో ఫొటోస్తో బుక్స్ని నింపిన వ్యక్తి అనవచ్చు. అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ జింకా వరుణ్. ఈయన ఒక హ్యూమన్ యాంగిల్ తీసుకున్నారు. హ్యూమన్కి ఫోటోగ్రఫీకి మధ్య ఉన్న కనెక్షన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఈ బుక్ త్రూ. చాలా రేరు ఉంటారు. అలాగే మన ఇండియా వైడ్ చూసుకుంటే హ్యూమన్ యాంగిల్ని టచ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఫోటోగ్రఫీలో. చాలా రకాల ఫోటోగ్రాఫర్స్ ఉన్నా కూడా హ్యూమన్ యాంగిల్లో రీసెర్చ్ చేసి దాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు. సో ఆయన ఈ ఆర్ట్ ఫామ్లో హ్యూమన్ యాంగిల్ని టచ్ చేసి ఒక బుక్ని కూడా రెడీ చేశారు. ఈ బుక్ని రెడీ చేయడం కోసం, ఈ బుక్ని తయారు చేయడం కోసం ఓవరాల్గా ఎంతో కష్టపడ్డాడు ఆయన ఈ బుక్ని తయారు చేయడం కోసం ఎంతలా కష్టపడ్డాడు, ఈ బుక్లో ఏంటి ఆ స్పెషాలిటీ, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ప్రజలకి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. జింకా వరుణ్ మనతో ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఎస్ సార్, బుక్ చూశాను నేను, ఇందాక నేను రిఫర్ చేశాను. బుక్ చాలా బాగుంది. ఫొటోస్ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి మొత్తం. మోస్ట్ ప్రాబబ్లీ అంటే నేను బేసిక్గా ఫొటోస్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే ఇప్పుడు కలర్ఫుల్ లైఫ్ కదా ఓవరాల్గా, ఎటు చూసిన డిజిటల్ ఫొటోస్ ప్లస్ మొత్తం కూడా క్వాలిటీ మొత్తం కూడా హెచ్డి క్వాలిటీలో చూసే ఉంటారు మీరు. ఇప్పుడు ఫోన్స్లో కూడా ఒక ఫోను మనం కనుక ఒక ఫోటో తీసి ప్రింట్కి వేయాలంటే అది చాలా పిక్సెల్స్లో వేయచ్చు. ప్రింట్ కూడా అంటే అంతలాగా టెక్నాలజీ డెవలప్ అయింది. నేనేమంటానంటే మీరు ఇలాంటి టైంలో ఈ అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ అనే బుక్ని ఎందుకు చేయాలి అనుకున్నారు అంటే ఏం చెప్తారు? సార్, ఇది బేసిక్గా ఎలా స్టార్ట్ అయింది అంటే నన్ను నా కొంచెం బ్రీఫ్ స్టోరీ ఉంటుంది. నేను గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇక్కడ బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేశాను సార్. జేఎన్ఎఫ్ఏ జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది మసబ్ ట్యాంక్లో. అక్కడ 4 years పాటు ఫోటోగ్రఫీ చదివాను అనమాట. దాని తర్వాత ఇండియాలో టాప్ మోస్ట్ ఫిలిం స్కూల్స్ 2 ఉన్నాయి. ఎఫ్టీఐ ఒకటి, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, ఎస్ఆర్ఎఫ్టీ, సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్. ఈ రెండింటికి నేను ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యాను సార్. అవి దాంట్లో టాప్ 12 seats ఉంటాయి అన్నమాట. సో అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాంపిటీషన్ ఉంటుంది. సో అక్కడ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఓరియంటేషన్లో నన్ను క్వశ్చన్ అడిగారు అనమాట, వాట్స్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ టు క్యాప్చర్ ఇన్ ఫోటోగ్రఫీ అనేసి. సో అప్పుడు నేను హ్యూమన్ లైఫ్ గురించి చెప్పాను అనమాట, నా పర్స్పెక్టివ్ యాడ్ చేసి. సో సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా నమ్మే ఫిలాసఫీ ఏంటి అంటే, ఇంత పెద్ద యూనివర్స్ కదా సార్ మనది. సో దాంట్లో ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి. సో దాంట్లో మిల్కీ వే గ్యాలక్సీ ఒకటే మనకు తెలుసు. సో దాంట్లో 9 planets ఉన్నాయి. దాంట్లో ఎర్త్లో ఒకటే లైఫ్ ఉంటుంది. సో నా ఫీలింగ్ ఏంటంటే, ఈ యూనివర్స్లో మనిషి అనేవాడు ఈ ఎర్త్లో ఉన్నాడు. నెక్స్ట్ లిమిటెడ్ టైం ఉంది, నెక్స్ట్ వేరే గ్యాలక్సీస్ వెళ్ళి అక్కడ ఏమన్నా ఉంటాడేమో అనేసి. సో మనిషే క్రియేట్ చేశాడు కదా సార్. ఎర్త్ క్రియేట్ అయింది. దాని తర్వాత మనిషి వచ్చి మోస్ట్ ఐక్యూ ఉండేది మనిషికి ఒక్కటే. సో తనే సొసైటీని క్రియేట్ చేశాడు బేసిక్గా. కానీ తన క్రియేట్ చేసిన సొసైటీలోనే తనే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటాడు. నేను ప్రతి ఒక్కరితో ట్రావెల్ అయ్యాను. సో ఎందుకో నాకు ఫోటోగ్రఫీతో అంటే నా ఆర్ట్ ఫామ్లో నాకు కనపడే క్వశ్చన్స్ అనమాట. దాంట్లోనే ఆన్సర్స్ వెతుక్కోవడం నాకు ఇష్టం. సో ప్రతి మనిషిలో క్వశ్చన్ మార్క్ ఉండిపోయాయి. అంటే మనకు అంటే ఎటువంటి క్వశ్చన్స్ అవి నోటీస్ చేసేవాళ్ళు మీరు? లైక్ అంటే ఏదో కన్ఫ్యూజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటారా మీరు? సార్ ప్రతి ఒక్కరికి సార్, ఇప్పుడు రిచ్ దగ్గర నుంచి పూర్ వరకు అందరిలో ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అనమాట డీప్గా. ఎవరు హ్యాపీగా లేరు అనిపిస్తుంది సార్ నాకైతే పర్సనల్గా. అంటే హ్యాపీగా లేరు అన్న దానికి రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు బేసిక్గా మనము ఒక చిన్న పిల్లలతో ఉన్నాం అనుకోండి. అంటే ఫోటోగ్రఫీ నాకు ఎందుకు పర్సనల్గా చాలా ఇష్టమా అంటే, ఒక ఫోటోగ్రఫీ అనేది అంటే హైయెస్ట్ ఫామ్ ఏంటి అంటే, ఒక మనిషిని మనిషిలాగా చూడడం అనేది ఈక్వల్.
అది చాలా నేను ఈక్వల్ అనే పదం చాలా ఈజీగా వాడేసాను కానీ మన కళ్ళలో ఎలాగైతే క్యాప్చర్ అయి ఉండిపోతుందో ఒక ఫోటో అంటే మనసులో అనుకోగానే ఒక ఇమేజ్ మనకు గుర్తొస్తూ ఉంటుంది, అలా క్యాప్చర్ చేసేది అంటారు మీరు. కానీ అది అంత ఈజీ కాదు సార్. మనం ఎందుకంటే పుట్టుక దగ్గర నుంచి చాలా బయాస్తో వస్తాం. సొసైటీ మనని క్రియేట్ చేస్తుంది అనమాట. క్యాస్ట్, రిలీజియన్ చాలా అంటే మన బ్రెయిన్లో చాలా ఫీడ్ అయి ఉంటాయి అనమాట ఫిల్టర్స్. అవన్నీ లేకుండా చిన్నపిల్లలని చూడండి సార్, వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు సేమ్ అంత బాగా చూడాలి అని నా ఫీలింగ్. అది వెరీ ఈజీ, బట్ బికాస్ ఆఫ్ మన సొసైటీలో ఇన్ని చాలా ఫిల్టర్స్ యాడ్ అవ్వడం వల్ల మనం అవి మర్చిపోతున్నాం. ఒక మనిషిని మనిషిలాగా చూడడం మానేసి మిగతా లేయర్స్తో చూస్తాం అన్నమాట. సో మీరన్న దాని ప్రకారం ఏంటంటే ఒక మనిషి ఇక్కడ పని అయిపోయిన తర్వాత వేరే గ్యాలక్సీకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఒక మనిషిని మనిషిలాగా చూసేసి లిమిటెడ్ టైమే కదా సార్. బట్ మనం ఎంత క్రూయల్గా, అసలు మనిషి ఎంత క్రూయల్గా నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనిషి యొక్క క్రూయాలిటీ, ఎర్త్ని ఇంత చేయడం అన్నది. సో అప్పుడే నాకు అందుకే క్వశ్చన్ మార్క్స్ కనపడుతూ ఉంటాయి. నో వన్ ఈజ్ హ్యాపీ అంటే సంథింగ్ వాళ్ళు ఎర్త్ కానీ సంథింగ్ బ్యాడ్ చేస్తున్నారన్న ఫీలింగ్తోనే ఉంటారేమో, ఆ గిల్టీతోనే ఆ క్వశ్చన్ మార్క్స్ కనపడుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్ మార్క్స్లోనే వాళ్ళ ఆన్సర్స్ కూడా వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. సో అది క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్. సో దాని నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇదే నేను SRFTలో చెప్పాను అనమాట, డయాస్ పైన చెప్తే. ఆ డయాస్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే దాంట్లో నుంచి చాలా ఫేమస్ సినిమాటోగ్రాఫర్స్ వచ్చారనమాట ఆల్మోస్ట్ ఇండియా నుంచి. సో బల్గం సినిమా ఉంది కదా, వేణు ఆచార్య, దాని తర్వాత జ్ఞానశేఖర్ గారు, చాలామంది తెలుగు నుంచి ఒక 2-3 వచ్చారు. బట్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది డిఓపీస్ అక్కడ నుంచి వచ్చారు. సో అక్కడ ఫస్ట్ రోజు వన్రిల్లా మ్యామ్ అనేసి మా సినిమాటోగ్రఫీ మ్యామ్ నన్ను పిలిచి పరిచయం చేసి క్లాస్కి వరుణ్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫోటోగ్రఫీ అండ్ అట్లా స్టార్ట్ అయిందనమాట. సో మా మ్యామ్ క్లాస్ అయిపోయినాక ఏమన్నారంటే ఈ స్టోరీ అంతా చెప్పాను సార్, ఇట్లా నరేటివ్ మీకు ఏదైతే చెప్తున్నానో అంత ఇంకొంచెం బ్రీఫ్గా చేసి చెప్తే మ్యామ్ ఏమన్నారంటే వై కెనాట్ యూ రైట్ ఎ రీసెర్చ్ ఆన్ దిస్, ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ అంది. ఎందుకు రాయాలి అన్నదానికి నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకు చిన్నప్పటి నుంచి కానీ అంటే సొసైటీ కానీ నేను MPC చదివాను సార్, 90% ఉంది నాకు. దాని తర్వాత బీటెక్లో సీట్ కూడా వచ్చింది, 10,000 ర్యాంక్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు నేను ఈ ఫైన్ ఆర్ట్స్ రావడం అనమాట. ఇప్పటికీ నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, రిలేటివ్స్లో అందరూ. సో నాకేమనిపిస్తుంది అంటే నేను ఫోటోగ్రఫీ చదివాను అని చెప్తే దానికి చదవడం ఎందుకు, జస్ట్ కెమెరా తీసుకుంటే అయిపోతుంది కదా ఫొటోస్. బేసిక్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కెమెరా అది ఓకే చూస్తున్నాం అది ప్రతి ఒక్కళ్ళ చేతిలో. ఇందాక కూడా నేను డిస్కస్ చేశాను, HD రేంజ్ లో ఇమేజెస్ తీసేగల టెక్నాలజీ కూడా ఉంది. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఉన్న టాలెంట్ ని కూడా బయట పెడుతూ ఉంటారు ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళినప్పుడు కూడా. సో అలా అనుకుంటారు బేసిక్గా, టాలెంట్ వ్యూ కూడా అలాగే ఉంటుంది. టాలెంట్ వరకు ఎంకరేజ్ చేస్తారు సార్, ఆ ఒక్క ఫోటో వరకు. కానీ కెరియర్ అది తీసుకుంటామంటే ఎవరు ఎంకరేజ్ చేయరు మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్లో మట్టుకు నాకు తెలిసినంత వరకు. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేది ఏంటంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్ లేదు ఆర్ట్కి. ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, మన దగ్గర ఎందుకు నార్మల్గా ఇంత చాలా బిలో మార్జిన్లో ఉంది ఫోటోగ్రఫీ ఆర్ట్ ఫామ్ అనేసి. అప్పుడు మనకు ఫోటోగ్రఫీ అంటే వెడ్డింగ్స్ ఇవి తప్పితే అంటే తెలియదు మామూలుగా. ఇంకెంతే కెరియర్ అంటే అంతే ఉంటుంది అని చూడగలుగుతారు అంతే మోస్ట్లీ. అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇంతేగా చూడగలుగుతారు కదా సార్. సో నేనేమనుకున్నాను అంటే ఎందుకు అలా ల్యాక్ అవుతుంది అన్నదానికి రీజన్ ఏంటి అంటే బేసిక్గా మనకు సైన్స్లో కానీ ప్రతి సబ్జెక్ట్లో రీసెర్చ్ రాస్తారు సార్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ సబ్జెక్ట్. కానీ ఫోటోగ్రఫీ ఆర్ట్ ఫామ్లో నాకు తెలిసినంతవరకు ఇండియాలో మోస్ట్లీ ఎవరు రాయలేదు సార్. అంటే ఫోటోగ్రఫీ రీసెర్చ్ పైన చాలా తక్కువ మంది రీసెర్చ్ చేసి ఆర్ట్ ఫామ్లో ఒక పేపర్స్ తీసుకురాలేదు, రీసెర్చ్ పేపర్స్. ఎప్పుడైతే మీరు రీసెర్చ్ పేపర్స్ ఒక PhDకి సబ్మిట్ చేస్తారో కొన్ని యూనివర్సిటీస్కి దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది సబ్జెక్ట్. దాని మీద నెక్స్ట్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగే కొద్దీ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తూ ఉంటుంది, దెన్ ఇట్ గోస్ ఆన్. సో అప్పుడు ప్రజలకు తెలుస్తుంటుంది, మీలాంటి మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట, ప్రజల వరకు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్. కానీ ఇది ఎవరికి తెలియదు ఫోటోగ్రఫీ గురించి, బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎవరు స్టార్ట్ కూడా చేయలేదు మన దగ్గర. ఎస్ చూశారు కదా ఆయన ఏమన్నారంటే కొత్తగా అనేది పక్కన పెడితే వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సొసైటీ, వీ హ్యావ్ టు షో సంథింగ్ ఫర్ అవర్ సొసైటీ, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఫర్ అవర్ సొసైటీ విత్ ఫోటోగ్రఫీ అనేది ఆయన మెయిన్ మోటోగా తెలుస్తుంది. ఈ బుక్లో మీకు చెప్పాలంటే సింపుల్గా పుట్టుక నుంచి చావు వరకు
ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టాడు ఆయన. అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను నేను మీకు. నిజంగా పుట్టుక నుంచి చావు వరకు ఫొటోస్ తీయాలంటే ఫస్ట్ మనకు ఒక కాన్సెప్ట్ ఉండాలి, దానికి తగ్గట్టు రియల్ ఇమేజెస్ దొరకాలంటే ఇట్స్ ఎ బిగ్ డీల్ వాస్తవంగా, అంతే కదా. సో ఆ రియల్ ఇమేజెస్ దొరకాలి, దాంతోపాటు మనకి తగ్గినట్టుగా క్యాప్చర్ చేసుకోగలగాలి. అంటే ఏ ఫ్రేమ్ బాగుంటుంది, ఎలా తీస్తే బాగుంటుంది అనేది, అంటే ప్రజలు వెంటనే చూసిన వెంటనే కూడా అనే ఒక ఫీలింగ్ రావాలి వాళ్ళకి, అబ్బా ఏం తీశారు అనే ఫీలింగ్. అలా తీస్తేనే చూస్తారు ఎవరైనా, దాని మీద డీప్గా కూడా చూస్తారు, డీప్గా వెళ్ళి చూస్తారు. సో అది ఎలా అనేది కూడా ఒక అవగాహన తెచ్చుకొని పూర్తిగా దాని గురించి ఒక కలెక్షన్ని చేసి అది బుక్ రెడీ చేశారంటే ఎంత పెద్ద వర్క్ చేసి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ బుక్ రెడీ చేయడం కోసం చాలా కష్టపడ్డాడంటే ఆ కష్టం ఏంటి అంటే, నేను స్వతంత్రంగా మాట్లాడుతున్నాను, గారు అని సంబోధించట్లేదని మీరు అనుకున్నారు. చాలా స్వతంత్రంగా అంటే ఒక వరుణ్ అంటే కొంచెం ఒక ఫ్రెండ్లీ ఇదితో మాట్లాడుతున్నాను. సో అది అడుగుదాము. ఇది మనం చూసాం కదా, కమింగ్ టు దిస్ ఈ పిక్చర్, వాట్ ఈస్ దిస్ అండి? సార్ నేను ఇందాక చెప్పాను కదా సార్, ఒక ఫోటోగ్రఫీ అనేది అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే నాకుండే క్వశ్చన్ మార్క్సే నా ఆర్ట్లో ఐ విల్ సర్చ్ ఫర్ ద ఆన్సర్స్. సో చిన్నప్పటి నుంచి నాకు ట్రాన్స్జెండర్స్ అంటే చిన్నప్పటి నుంచి మదర్ గురించి తెలుస్తుంది, అంటే ఫీమేల్ గురించి, మెయిల్ గురించి, ఫాదర్ గురించి తెలుస్తుంది ఇంట్లో నాకైతే. దాని తర్వాత కొంచెం పెరిగే కొద్దీ మా ఊర్లో సరౌండింగ్స్లో ట్రైన్స్ ఎక్కినప్పుడు వీళ్ళు చప్పుళ్ళు కొట్టి భయపెట్టేవాళ్ళు సార్. యాక్చువల్గా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు వీళ్ళంటే. అంటిల్ నా ఇంటర్మీడియట్ వరకు నేను ట్రావెల్ చేసేవాడిని. సో అప్పుడు వరకు కూడా నాకు భయం అనమాట వీళ్ళంటే. సో ఒక క్వశ్చన్ మార్కే వీళ్ళపైన ఉండిపోయింది తప్పితే డీప్గా వాళ్ళ గురించి నాకు అసలు తెలియని కూడా తెలియదు, ఒక భయం ఉండిపోయింది. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, కలకత్తాలో నేను ఒక దగ్గర కూర్చొని ఒక చిన్న రైల్వే స్టేషన్లో కూర్చొని ఒక చిన్న బాబుది ఫోటో తీస్తుంటే వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ ఫొటోస్ చూసి బాగా మాట్లాడి దాని తర్వాత వెళ్ళిపోతున్నారు సార్. నాకేమనిపించింది అంటే, ఒక మనిషితో ఇంకో మనిషి మాట్లాడినప్పుడే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి, ఆ క్వశ్చన్ మార్క్స్ అన్ని వెళ్ళిపోతాయి కదా సార్. అప్పటిదాకా ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది మీకు, వాళ్ళపైన ఉంది. మామూలుగా కూడా మనకు ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు దాని గురించి డీప్గా తెలిస్తేనే మనకు ఆన్సర్స్ తెలుస్తాయి. అంటే నాది హ్యూమన్ లైఫ్ టాపిక్ కాబట్టి, సో వాళ్ళతో మాట్లాడితేనే నాకు తెలుస్తాయి. సో అప్పుడు మాట్లాడి అప్పుడు వాళ్ళ మీద ఉన్న పర్స్పెక్టివ్ నాకు మారిపోయింది అనమాట. సో వెళ్ళిపోయి వాళ్ళు ఒక ట్రైన్లో వెళ్ళిపోతూ నా వైపు చూసి నా కెమెరా వైపు ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చారు. ఆ స్మైల్ ఈజ్ ద వన్ థింగ్ విచ్ ఒక అప్పుడు వరకు ఉండే క్వశ్చన్ మార్క్స్ నాలో ఉండేవన్నీ చెరిగిపోయాయి అని నమ్ముతున్నా సార్. సో అదండి ఫోటో చూడొచ్చు, కెన్ సీ హియర్. ఇదే కదా? ఇదే సార్. ఎప్పుడండి, ఏ ఇయర్లో తీశారు ఇది? 2021 సార్. 2021లో తీశారు, 23 వరకు. దీనికి ఫ్రేమ్గా పెట్టడానికి కారణం ఏంటి సార్? బేసిక్గా నాకుండే అది కవర్ పేజ్గా పెట్టడానికి ఏంటంటే నన్ను మార్చిన ఫోటోగ్రాఫ్ అనిపిస్తుంది సార్. అంటే నాకుండే క్వశ్చన్స్ అన్నీ మారిపోయాయి అనేసి. సో అంటే ఓకే, గాట్ ఇట్. అదే నేను చెప్పాను కదా సార్, ఒక మనిషిని మనిషిలాగా చూడాలి అనేసి. దట్స్ ద మెయిన్ థింగ్. అన్విలింగ్ ద జర్నీ బాగుంది. ప్లస్ కమింగ్ టు హియర్ హానరింగ్ ఫైనాన్షియల్ సపోర్టర్స్ ద ప్రొడ్యూసర్స్ అని పెట్టారు. ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి సార్? యాక్చువల్గా ఈ బుక్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, నేను చెప్పాను కదా సార్, కాలేజ్లో రీసెర్చ్ పేపర్ వరకే నేను సబ్మిట్ చేద్దాం అనుకున్నాను. అది కూడా టెక్స్ట్ సబ్మిట్ చేద్దాం అనుకున్నాను సార్. వరల్డ్లో మనకు కెమెరా అనేది ఎప్పుడైతే సైంటిస్టులు తీసుకొని వచ్చారో, జోసెఫ్ నిసిఫోర్ నిప్సీ, డాగ్ గ్రే, వాళ్ళు సైంటిస్టులు సార్. అది డాక్యుమెంటేషన్ కోసమే యూజ్ చేసేవాళ్ళు కెమెరాని. దాని తర్వాత ఆల్ఫర్డ్ టీ జీ లిట్ అనే ఆయన ఇది ఆర్ట్ ఫామ్లోకి తీసుకొని వచ్చారు సార్ ఫోటోగ్రఫీని. ఓకే. సో దాని తర్వాత నుంచి మనకు స్టార్ట్ అయింది ఆర్ట్ ఫామ్కి ఈ ఫోటోగ్రఫీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో నేనేమనుకున్నాను అంటే, వై కెనాట్ ఐ క్యాప్చర్ ఫొటోస్ తీసి టెక్స్ట్తో పాటు రీసెర్చ్ పేపర్కి ఇవి అనే ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి అనేసి స్టార్ట్ చేశాను అనమాట ట్రావెల్, ఫోటోగ్రాఫ్స్ తీద్దాము అనేసి హ్యూమన్ లైఫ్ పైన. అది కూడా సెల్యులాయిడ్ కెమెరా పెంటాక్స్ K1000 ఫిలిం తెప్పించుకొని ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని షూట్ చేయడం స్టార్ట్ చేశాను సార్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నా పైన అటాక్ జరిగింది సార్. అటాక్ జరగడం వల్ల నేను బయటికి బుక్ రూపంలో తీసుకురావడం అనుకున్నాను. లేకపోతే రావడం బుక్ రూపంలో బయటకు వచ్చింది కాబట్టి వెరీ ఎక్స్పెన్సివ్ అయింది సార్. లేకపోతే మా కాలేజ్లో రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసి ఒక బ్లాక్ అండ్ వైట్లో ఫోటో సబ్మిట్ చేస్తే ఇట్స్ వెరీ అయిపోయేది. నెక్స్ట్ వచ్చే మా జూనియర్స్ కష్టం అనేది ఎవరికి అర్థమయ్యేది కాదు.
రెండోది ఏంటంటే కాలేజ్ వాళ్ళు ఏదో గుర్తిస్తారు కానీ మీ జూనియర్స్కి కొంచెం చెప్తారు దాని చెప్తారు, సమ్వన్ విల్ కంటిన్యూ అనుకున్నా. ఆటి వరకే ఉండింది సార్. నా పైన అటాక్ జరిగినప్పుడు ఇంకా నేను చచ్చిపోతానేమో అనిపించింది అనమాట. ఎలా అండి, ఎందుకు జరిగింది అటాక్ అసలు మీద? సార్ అది ఏంటంటే నేను ఫికాడే అనేసి మా ఫ్రెండ్, తను ఇథోపియా కంట్రీ, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అంటే బుక్ గురించి నేను ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. సో ఒక ఏరియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అంటే నన్ను ఒక చిన్న బాబు పిలిచాడు సార్. పిలిచి అంటే నేను ఒక ఏరియాకు పోయినప్పుడు బాగా స్టడీ చేస్తాను సార్. ఆ రోజు ఏమంటే స్టడీ చేయలేదు ఆ ఏరియాని, ఆ పీపుల్ని అంతా. జస్ట్ ర్యాండమ్గా వెళ్ళాము. ఒక చిన్న బాబు పిలిచాడు నన్ను, వెళ్తే ఎనికిల నుంచి కొట్టారు సార్. కళ్ళు తిరిగి కింద పడిపోయా. తెరిచే లోపల నా ముందర నా కెమెరా, ఫోన్ అన్నీ చిందరవందర పడి ఉన్నాయి, అంత ఇరిగిపోయాయి. సో నేను అన్కాన్షియస్ అయ్యాను. హాస్పిటల్ తీసుకుపోయారు. మొత్తం అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక పార్టీ నుంచి మేము వచ్చామని, వాళ్ళు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అనేసి. సో ఒక పొలిటికల్ ఎజెండాతో జరిగిన ఇష్యూ అదంతా. దాంట్లో కానీ మీరు వెళ్ళిన పర్పస్ వేరు, మాది కంప్లీట్లీ ఫోటో తీసుకోవాలనుకున్న పర్పస్ వేరు. దీనివల్ల నా పైన అటాక్ జరిగినప్పుడు నాకేమనిపించింది అంటే సార్, ఒకవేళ చచ్చిపోయింటే ఏంటి, నేను అప్పటికే విన్సెంట్ వ్యాంగో అని ఒక గ్రేట్ పెయింటర్ ఉంటారు, ఆయన బుక్స్ చదువుతున్నా. సో అప్పుడు నాకు ఆయన కూడా చనిపోయారు అన్నమాట, సూసైడ్ చేసుకుని. సో బట్ నాకు కూడా ఇదే అనిపించి, అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ ఫోటోగ్రాఫ్ అనిపించి, సో ఒక ట్రామా ఏర్పడింది సార్. ఒక 1-2 months మాత్రం నేను కెమెరా ముట్టుకోవాలంటే భయపడేవాడిని. కానీ నాకు చిన్నప్పుడు 6th నుంచే కెమెరా ఉండేది ఇంట్లో. అట్లాంటిది మా పేరెంట్స్ కూడా రైటర్స్, కొంచెం రైటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మా మదర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, బుక్స్ అదంతా. సో దాని తర్వాత ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఒక 2 months మాత్రం ట్రామా క్రియేట్ అయ్యి బాగా అవాయిడ్ చేసేవాడిని, భయపడేవాడిని సార్ ఫోటోగ్రఫీ. నాకు పర్సనల్గా నేను బాగా ఇంట్రోవర్ట్ని, నాకు కెమెరా దగ్గరికి పోతే ధైర్యం వస్తుంది సార్ మామూలుగా అయితే. బట్ ఎప్పుడైతే దాని దగ్గరికి పోతున్నా భయం వేయడం మొదలైంది అనమాట ఆ సిచ్యువేషన్. అప్పుడే ఇంకా ఇది కాదు మారుద్దాం అంటే, మా సంతోష్ రాజ్ గారి అని ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఆయన పిలిచి మాట్లాడారు. ఏమైంది అంటే ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇట్లా రీసెర్చ్ చేస్తున్నాను, దాని గురించే వెళ్ళాను అంటే అప్పటికే కంప్లీట్ అయింది సార్ ఆల్మోస్ట్. అంటే నేను తీయాలనుకున్న ఒక లైఫ్ సర్కిల్ పుట్టుక నుండి చావు వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనమాట. ఆయన చూసి వై కెనాట్ యూ పబ్లిష్ ఏ బుక్, పబ్లిక్ డొమైన్లోకి తీసుకురా, ఇట్లాంటివి ఎవరు తీసుకురారు కూడా, జస్ట్ యూనివర్సిటీలో ఉండిపోతే కొంతమందికే తెలుస్తాయి, అదే పబ్లిక్ డొమైన్లో ఉందనుకో, సో దట్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ అనేసి స్టార్ట్ చేశారు అనమాట. సో నేనేమనుకున్నానంటే వెరీ ఈజీ ఏమో బుక్ పబ్లిష్ చేయడం, ఫండర్స్ పబ్లికేషన్స్కి పంపిస్తే అయిపోతుంది అనేసి. సో పబ్లికేషన్స్ కంటే మామూలుగా మన ఇండియాలో టాప్ ఫోటోగ్రాఫర్స్ రఘుబీర్ సింగ్, హెన్రీ బ్రిసో ఫారిన్లో ఉన్నారు. వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళ బుక్స్ కొన్ని థామ్సన్ హెడ్సన్ అనే పబ్లికేషన్ ప్రింట్ చేస్తారనమాట. వాళ్ళకి నేను పంపించడం జరిగింది సార్. దాంట్లో ఒక 2 rounds సెలెక్ట్ కూడా అయ్యాను. 3rd roundలో అంటే ఒక యంగ్ ఆర్టిస్ట్ పైన దే కెనాట్ ఇన్వెస్ట్ crores of money. సో నాకు అప్పుడు అది కూడా ఒక ఛాలెంజింగ్ లాగా అనిపించింది. చేస్తే వీళ్ళ స్టాండర్డ్సే చేయాలి, మళ్ళీ ఇండియాలో మనము ఇండిపెండెంట్గా చేసిన అనేసి. దెన్ ఈ ఒక్క ఫోటో ఒక 10 photos కలిపి నేను రాశాను సార్, మామూలుగా సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో రాశాను అనమాట. దెన్ హ్యూజ్ రెస్పాన్స్ సార్ యాక్చువల్గా పీపుల్ నుండి. ఒక్కొక్కరు చాలా మనీ పంపించేవాళ్ళు అనమాట. సో అట్లా స్టార్ట్ అయ్యి అట్లా హానరింగ్ ప్రొడ్యూసర్స్ అంటే దానికోసం సార్, వాళ్ళ వల్లనే వచ్చింది. దాని తర్వాత కొన్ని హాలీవుడ్లో ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, అపూర్వ చిత్ర అనేసి, వాళ్ళు తెలుగులో ఉంది, అక్కడ ఆల్ క్యాప్స్ అని ఉంది, వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. హరిచరణ్ గారు అనేసి ఆయన క్రౌడ్ ఫండింగ్ అంతా మేనేజింగ్, ఆయన ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, ఈజ్ మై మెంటర్ సార్ యాక్చువల్గా. ఆయన సూర్యగంటి గారు అనేసి ఒక డాక్టర్, రవీంద్ర గారు అనేసి, ఎన్నికల ఫొటోస్ విత్ పేర్స్ ఉంటాయి సార్. ఒక 150 హరిచరణ్ ప్రసాద్ గారు అని లవ్ అని ఇచ్చారు. ఆయన ఒక 150 people డొనేటెడ్ సార్. దాని తర్వాత నేను కొంచెం లోన్ తీసుకొని within 10 lakhs వి కంప్లీటెడ్. 150 people 150 people ఇచ్చారు సార్. సూపర్ గుడ్ వర్క్ టు బి ఫ్రాంక్. ఏంటంటే ఇది కలల సిటీ కోల్కతా, ఇన్స్పైర్డ్ బై ద పొయిటిక్ వర్డ్స్ ఆఫ్ తెలుగు గ్రేట్ పోయెట్ వేటూరి గారు ఇన్ యమహానగరి కలకత్తాపురి, విచ్ ప్రైసెస్ కోల్కతాస్ ఆర్టిస్టిక్ ఎసెన్స్. ఐ డిస్క్రైబ్ కలకత్తా యాజ్ కళల నగరం. సూపర్ గుడ్, చాలా బాగుంది. మొత్తం కలకత్తాలో జరిగింది ఇది? అవును సార్, మొత్తం కలకత్తాలో ఒక 3 years పాటు అక్కడ షూట్ చేశాను సార్. ఫస్ట్ ఫోటో ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. ఫస్ట్ ఫోటో
ఏంటిది కుమార్టులి చూడొచ్చు ఫోటో మీరు. ఏంటండి దీని ఇదేంటి సార్ యాక్చువల్గా మామూలుగా అది ఏంటంటే ఫస్ట్ బర్త్ గురించి స్టార్ట్ చేద్దాము అనుకున్నా. కలకత్తాలో ఏమవుతుందంటే కుమార్టులి అనే ఏరియాలో దేవత విగ్రహాలు తయారు చేస్తారు సార్. దాని పక్కనే ప్రాస్టిట్యూట్స్ ఉంటుంది అనమాట. అది కూడా ఎట్లా అంటే అంటే దాని హిస్టరీ చెప్తాను. దేవదాసి సిస్టమ్ ఉండేది సార్. రాజులు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యి గుడులు కట్టేవాళ్ళు. దాంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయిలను తీసుకొని వచ్చి డ్యాన్స్ చేపించేవాళ్ళు ఆ గుడి ఇంపార్టెన్స్ చెప్పడానికి, అంటే కథల రూపంలో చెప్పడానికి. వాళ్ళను చిన్నగా ఈ ప్రాస్టిట్యూషన్లోకి లాగారు సార్ యాక్చువల్గా, ఇల్లీగల్గా మొత్తం. తర్వాత సో అదే కలకత్తాలో ఒక పెద్ద ఏరియా ఉంటుంది సార్, మొత్తం కుమారటుల్లి పక్కనే ఉంటుంది ఆ ఏరియా మొత్తం. సో అది కానీ వీళ్ళు చేతితో మట్టిస్తేనే దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తారనమాట. ఓకే, అంత ప్రాసెస్ అంత. సో వాళ్ళకి అంత సొసైటీ చాలా డౌన్గా చూస్తుంది. బట్ వాళ్ళు చేతితో ఇస్తేనే మనం పూజించే విగ్రహం. కలకత్తా దుర్గామాత పూజ అంటే వరల్డ్ ఫేమస్ సార్ యాక్చువల్లీ. సో ఆమె తయారవ్వాలంటే వీళ్ళ చేతి మట్టితోనే తయారవుతుంది అనమాట. ఇప్పటికీ అది ఫాలో అవుతారు సార్ వాళ్ళు. సో అంత అది ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. సో మనమే చూస్తున్నాం తప్పితే మనమే క్రియేట్ చేసాము అనేసి. ఇక్కడ ద ఫైనల్ బ్రీత్ అని ఒకటి ఉంది, కాళీ టెంపుల్ చూడొచ్చు. చనిపోయే ఆవిడ అంటే చనిపోయిందంట, ఫోటో తీసిన తర్వాత చనిపోయింది, తీస్తున్నప్పుడు చనిపోయింది సార్, తీస్తున్నప్పుడు చనిపోయింది. సో చూడొచ్చు ఈ ఫోటో గొప్పతనాన్ని మీరు. ఎక్కడండి ఇది? కాళీఘాట్ అనేది ఒక టెంపుల్ సార్ కలకత్తాలో. దాని చుట్టుపక్కల అంతా బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు అనమాట. మనకు కలకత్తా నుంచి రాజా రామ్మోహన్ రాయ్ పెద్ద పెద్ద సోషల్ రిఫార్మ్స్ చేసిన వాళ్ళు వచ్చారు. ప్లస్ ఇప్పటికి స్టిల్ టుడే అక్కడ బ్లాక్ మ్యాజిక్ నడిచే వ్యవస్థ కూడా ఉంది. సో రెండు కాంట్రాస్ట్ ఇప్పుడు కూడా నమ్ముతారు సార్ వాళ్ళు. బ్లాక్ మ్యాజిక్ చాలా ఫేమస్ అక్కడ అసలుకి. సో ఆ కాళీఘాట్ టెంపుల్ చుట్టుపక్కలే చేస్తూ ఉంటారు అనమాట. సో నేను వాళ్ళ గురించి కనుక్కుందాము ఎలా ఉంటారు వాళ్ళు అని వెళ్ళాను. వెళ్తే నేను ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. పాతబడిన బిల్డింగ్ సార్, అక్కడ ఎవరు మనుషులు లేరు. ఆమె ఒక గంట సేపు నుంచి నేను అక్కడ కూర్చొని చూస్తున్నా అనమాట, ఎవరన్నా వచ్చి చేస్తారు అంటే వాళ్ళని కలవచ్చేమో అనేసి చూస్తున్నా. బట్ ఈమె అప్పటి వరకు పడుకొని ఉంది. సడన్గా లేచింది, ఎక్కువలు పట్టాయి అనమాట, నీళ్లు తాగింది. దాని తర్వాత మొత్తం శ్వాస ఎక్కువ తీసుకుంది. అప్పుడు నాకు అనిపించింది అనమాట ఎమోషన్ క్యాప్చర్ చేయొచ్చని. ఇట్లా చూస్తున్నా, క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఫుల్ ఐస్ ఓపెన్ చేసింది. నెక్స్ట్ ఇంకా పడిపోయింది సార్. నేను ఉరుక్కుంటూ పోయాను. మొత్తం అందరు జనాలు కొంతమంది చాయ్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి తీసుకొని ఇంకా అదే ఫైనల్. అది ఒక ఇప్పుడు కూడా గుర్తొస్తుంటుంది సార్. రైట్, ఇది చూడొచ్చు. ద ఆర్జిన్ ఆఫ్ హ్యూమన్స్ అంట. ఇది చూడండి, అంతా చెట్ల మీద కూర్చొని సరదాగా కూర్చొని ఉన్నారు. ఎవరికి వాళ్ళు మొబైల్స్ చూసుకుంటున్నారు. కొంతమంది మొబైల్స్ చూసుకోవటం, కొంతమంది కూర్చొని ఫ్యామిలీతో గడపడం, ఇవన్నీ మనం చూడొచ్చు ఈ ఫోటోలో. ఏంటంటే దీని స్పెషల్ సార్ యాక్చువల్గా ఏంటంటే నేను నమ్మే ఫిలాసఫీ ఏంటంటే నేచరే క్రియేట్ చేసింది అనేసి మనిషిని. సో నేచర్ నుంచే మనిషి వచ్చాడు అనేసి, ద ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్స్ అంటే ఒక చెట్టుని రిప్రజెంట్ చేస్తూ అక్కడ నుంచి వచ్చారు అని చెప్పడానికి అది తీసుకున్నాను సార్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అంటే హ్యూమన్ జర్నీ అనేది. ఓకే, ఈ బుక్లో ఇప్పుడు స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు నుంచి స్టార్ట్. మనం పుట్టుకు చూపించాము, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ హిడెన్ పప్పెట్ మాస్టర్స్ అని ఉంది, హౌరా రైల్వే స్టేషన్లో తీసిన ఫోటో. ఇది చూడొచ్చు మీరు. ఇది దిస్ వన్. JBL కూడా ఉందండి ఏదో పక్కన. ఏంటంటే అదొక బ్రాండ్ సార్ యాక్చువల్గా. ఒక చిన్న పిల్లోడికి కళ్ళు పోయాయి సార్ యాక్చువల్గా. సో నా ఒపీనియన్ ఏంటంటే సార్, మనము ఎంత క్రూయల్గా తయారవుతున్నాము అంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యూమన్స్ ఎలా ఉండాలి అనేది నేచర్ క్రియేట్ చేసిందని చెప్పాను కదా. బట్ హ్యూమన్స్ నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండాలి అనేది అంటే స్వార్థపూరితంగా తయారు చేయడం మొదలుపెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లాగా అయిపోయింది బేసిక్గా. ఇప్పుడు మీకు ఎన్ని అంటే MBBS మీరు అంటే ఫెర్టిలిటీ సెంటర్స్ అని కానీ అంటే ఇప్పుడు ఎట్లుందంటే, నేను ఒక ఫంక్షన్కి పోయాను, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది సార్ అసలు టీత్ దగ్గర నుంచి బాడీలో ఏ పార్ట్ ఎట్లా చేస్తారు అనేసి. అంటే అంత ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే ఇన్ ద సెన్స్ అంత మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవి కాదు ఇవన్నీ అసలుకి, మన టర్మ్స్ ఎవరికి అర్థమయ్యారు కూడా. బట్ ఇప్పుడు ఎంత అంటే విత్ ఇంజెక్షన్ మనం తింటున్న ప్రోటీన్ దగ్గర నుంచి అన్ని డౌట్లే ఇంజెక్షన్స్తో వస్తున్నాయని. సో మనిషే తన స్వార్థం కోసం నెక్స్ట్ జనరేషన్ని ఒక న్యాచురల్ ఫామ్లో అవ్వకుండా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నాడేమో అనేసి అనిపిస్తుంది. నైస్ మీనింగ్ చాలా ఉంది.
లిటిల్ పాల్షిప్ జగన్నాథ్ ఘాట్ అంట. చాలా రేర్ ఫొటోస్ ఇవి, మీరు చూడొచ్చు బుక్లో. బాబు బకెట్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. రైట్, ఏంటి దీని meaning? అంటే నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఒక చిన్న పిల్లలు వాళ్ళు పట్టుకుంటారు చూడండి సార్, ఆ హోల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు ఫారిన్లో ఒక టెస్ట్ జరిగింది, వాళ్ళ చిన్న పిల్లలు పెట్టి వాళ్ళ చుట్టూ వెరీ డేంజరస్ పాములు ఉన్నా కానీ వాళ్ళు ఏం భయపడట్లేదు. మనం ఏంటి సార్, మనము పాము అక్కడ ఉన్నా అంటే కూడా ఇప్పుడే భయపడతాం కదా. సో నేను చెప్పాను కదా సార్, ఒక అన్నీ వదిలేసి ఒక చిన్న పిల్లలలాగా ఉండాలి అనేది, అది వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంట్ చేస్తూ ఓకే వాళ్ళ హోల్డింగ్ కానీ వాళ్ళ ఇది కూడా అంతేనండి. ఐరన్ కేజ్ ని పట్టుకొని నుంచో ఉన్నాడు బాబు. న్యాచురల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ద స్ట్రగుల్స్ ఆఫ్ పెరిగే కొద్దీ మొత్తం అంతా స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఈ పాప దానికి డీప్ మీనింగ్ ఉంది సార్ యాక్చువల్గా. చెప్పండి. అంటే కొంచెం కాంట్రవర్సీ. చైల్డ్ గేజ్ బియాండ్ క్యాస్ట్ అంట. సో ఇప్పుడు ఆ అమ్మాయి జస్ట్ చెప్పుని పట్టుకోయింది సార్. నా ఒపీనియన్ ఏంటంటే, మనిషే ఈ క్యాస్ట్ అనేది నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. నేను SRFTకి పోయిన తర్వాత ఒక ఆర్టికల్ రాశారనమాట, ఇండియాలో క్యాస్ట్ వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది అనేసి అనమాట. కానీ క్యాస్ట్ అనేది ఎట్లా ఆరిజిన్ అయింది సార్, ఒక్కొక్క వృత్తి వల్లనే అయ్యింది కదా. బేసిక్గా అప్పుడు ఎవరైతే రూల్ అక్కడ ఒక హ్యూమన్స్ గ్యాంగ్ ఉందనుకోండి సార్, ఒక రూల్ చేస్తున్న పర్సన్ కొంచెం ఎక్స్ట్రావర్ట్ అయ్యి నేను చెప్పింది వినండి మంచి అవుతుంది అని చెప్పిన వాళ్ళు అప్పర్కి వెళ్ళిపోయారు. ఎవరైతే ఆర్టిస్టిక్గా ఇంట్రోవర్ట్గా ఉండి సైలెంట్గా ఏదో వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే కదా సార్, మామూలుగా ఏదైనా క్రియేట్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళేమో అంత వాయిస్ రైజ్ చేయలేదేమో అప్పుడు, అందుకని వాళ్ళని ఒక లాస్ట్ కేటగిరీలో పెట్టేశారు. బట్ వాళ్ళు మాట్లాడకపోవడానికి ఒక గ్యాంగ్ రీజన్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హెరిడేటరీ లాగా వచ్చేసింది కదా సార్ మన క్యాస్ట్ అనేది. సో అది చాలా బ్యాడ్ థింగ్ అన్నట్టు అనిపించింది అనమాట. ఇప్పుడు చెప్పకపోయినాం అనుకోండి సార్, లిటరల్లీ నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు, చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది. దానికి మీనింగ్ ఏంటంటే నాకు అది అర్థం కాలేదు. లైక్ ఈ చెప్పు అంటే ఇన్నోసెంట్ పీపుల్కి తెలియకూడదు అనేసి, అంటే స్లిప్పర్స్ కూడా క్రియేటివ్ గానే కదా సార్ ఫస్ట్ చేసినప్పుడు కూడా. సో దానిలో కూడా ఇప్పుడు మనం ఒక పర్టికులర్ క్యాస్ట్ కి లింక్ చేస్తారు కదా. సో మోస్ట్లీ నా ఒపీనియన్ అంటే ఏదైనా కానీ క్రియేటివ్ థింగ్ కదా, అది దానికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇవ్వాలి కదా. బట్ వి టేక్ ఇంటూ అనదర్ కేటగిరీ. సో అందుకే చిన్నపిల్లలకి చెప్పకపోతే అది ఇంకా అది భూష్మాపితం అయిపోద్ది ఏదైనా కానీ. అంతే అంతే, ఫస్ట్ దగ్గర నుంచి పిల్లల్ని గైడ్ చేసుకుంటూ రావాలి మీరు మీ ఉద్దేశం ప్రకారం. సిదిస్ 4 పిల్లలు ఉన్నారు అక్కడ, పిల్లలు కూడా విక్టరీ సింబల్ చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న పరిస్థితి, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. ఏంటి అసలు ఇది సార్? యాక్చువల్గా ఒక మనిషి చెప్పాను కదా సార్, చిన్న పిల్లోడు ఒక స్టార్ట్ అయ్యింది జర్నీ, దెన్ హీ గెట్ ఎ బాండింగ్ విత్ ద రిమైనింగ్ పీపుల్. అక్కడ నుంచి ఒక కేజ్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు నుంచి వాళ్ళకి ఒక కేజ్ ఉంటుంది, అక్కడ నుంచి మొదలవుద్ది సార్. మన అదే ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అక్కడ నుంచి క్యాస్ట్లు ఉండవు, ఏముండవు, వాళ్ళంత వరకు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, సరదా ఉంటారు లైఫ్. అక్కడ నుంచి పెరిగే కొద్దీ మీకు ఫిల్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అదొక రిప్రజెంట్ చేస్తూ చెప్పుకుంటారు. పాప చూడొచ్చు, దీనికి పేరేం పెట్టారంటే ద ఆర్ట్ ఆఫ్ సర్వైవల్. ఎక్కడ ఇది? నఖోదా మజీద్. సరే యాక్చువల్గా ఏంటంటే ఈ పాప నా ముందరే అంటే వాళ్ళ డాడీ ప్రిపేర్ చేస్తున్నారు ఈ అమ్మాయిని. ఎట్లా అంటే బెగ్గింగ్కి వెళ్ళాలి, సో దట్ నువ్వు యాక్ట్ చెయ్యి, నాకు డబ్బులు ఇవ్వు, అట్లా అని ట్రైన్ చేస్తుంది అనమాట. సో సర్వైవల్ థింగ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని, యాక్టింగ్ అని మనిషిని మనం చిన్నప్పటి నుంచి చెప్పాను కదా సార్, వితౌట్ థింగ్ మనం ఒక మనిషిని మనిషిలాగా చూస్తాం. దెన్ వీ యాడ్ ఫిల్టర్స్ బికాస్ ఆఫ్ మనీ కానీ, లేకపోతే మన నీడ్స్ కోసం కానీ, గ్రీడ్ కోసం కానీ వీ యాడ్ ఫిల్టర్స్. అక్కడ నుంచి మనం యాక్టింగ్ చేయడం, ఫిల్టర్స్ వేసుకొని బ్రతకడం మొదలు పెడతాం అనమాట. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యిద్ది అనేసి. నేను మీకు మర్చిపోయాను, మొత్తం బుక్ చూపిస్తాను అనుకున్నారేమో, మొత్తం బుక్ చూపించాను. ఎందుకంటే కొంచెం సస్పెన్స్ కూడా ఉండాలి కదా. మీరు కుదిరితే వరుణ్కి కాంటాక్ట్ అయ్యి బుక్ తీసుకోండి. కానీ నేనైతే మీకు కొన్నే చూపిస్తాను, ఎందుకంటే బుక్ మొత్తం చూపిస్తే రివీల్ చేసేసినట్టు అవుతుంది. సో కమింగ్ టు దిస్, చెప్పండి దీని గురించి. సార్ అది ఎంటరింగ్ ఇంటూ ద డిఫరెంట్ వరల్డ్ అనేసి, నాకు దానికి ఒక ఐ సింబల్ ఉంటుంది.
తాగి పడిపోయాడు అనమాట బేసిక్గా. సో అదొక ఐ సింబల్ కూడా న్యాచురల్నా? అది ఒక దగ్గర ఉంది సార్. నేను పర్టికులర్గా నాకు ఏమనిపించింది అంటే, మనం ఈ వరల్డ్లో ఉంటాం కదా, మనమే క్రియేట్ చేసాం కదా, ఇక్కడే హ్యాపీగా ఉండాలి. బట్ తాగి ఎందుకు నిద్రపోతాము? సో వేరే వెళ్ళలోకి వెళ్ళడానికి. సో అంటే అంత డేంజరస్గా ఎందుకు మనిషి అట్లా తయారవుతుండు? వై హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఈ వరల్డ్ ఎర్త్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ కదా సార్. మనకి లిమిటెడ్ టైం ఉంది, జస్ట్ చూసి వెళ్ళడానికి టైం లేదు బేసిక్గా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అంటే దీని పేరు ఏం పెట్టారంటే ఏ జర్నీ టు అనదర్ స్పేస్ అంట. ఇందాక మనం మాట్లాడుకున్న ఫోటో ఇప్పుడు చూస్తే ఒక లేడీ నీళ్ళల్లో వెళ్తూ ఉండి, అంటే మురికి నీళ్ళు అండి అవి, ఏంటది దీని ఇదేంది, బట్టలు ఉతుకుతున్నారు కదా, బట్టలు ఉతుకుతున్నారు. చాలా బాగుంది ఫోటో కూడా. మీరు ఎక్కడో దూరం నుంచి దేంట్లో నుంచో తీసి. అవును సార్. ఇప్పుడు బేసిక్ ఏంటంటే, చిన్నప్పుడు పూర్వంలో ఏంటంటే ఫస్ట్ కెమెరా అని తీసుకొచ్చినప్పుడు చూపించేవాళ్ళు కదా సార్ బేసిక్గా. సో అక్కడ నుంచి ఆ జర్నీ స్టార్ట్ అవుద్ది. దాంతో ఎండ్ అయ్యిద్ది సార్ ఆ ఉమెన్ జర్నీ. దాంట్లో నెక్స్ట్ నుంచి మెయిల్ జర్నీ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇదండి సార్, అది ఒక పాతబడిన బిల్డింగ్లో ఒక ఇద్దరు పాచికలు ఆడుతూ ఉన్నారు అనమాట. సంతోషంగా ఆడుకుంటున్నారు. సో నా ఒపీనియన్ టాప్ యాంగిల్ నుంచి తీసా అనమాట. సో కింద పైనుంచి ఎవరో చూసి పాచికలు ఆడుతుంటే కింద హ్యూమన్స్ అందరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పడానికి సార్ సింబాలిక్. సూపర్. ఇక్కడ సార్ ఇది వెరీ ఫేమస్ పెయింటర్ ఉంటారు, రెమ్బ్రాండ్ అనేసి, ఇటాలియన్. తను నాకు బాగా ఇష్టమైన పెయింటర్ సార్ యాక్చువల్గా. సో తను వేసిన నైట్ వాచ్ అనే ఒక పెయింటింగ్ ఉంటుంది, దాంట్లో మ్యాజికల్ గర్ల్ ఉంటుంది అనమాట. సో రిమ్బ్రాండ్ అనేది లైటింగ్ ప్రతి ఒక్కరు బేసిక్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు సార్. 3 పాయింట్ లైటింగ్లో కూడా బేసిక్ లైటింగ్ కీ లైట్ రిమ్బ్రాండ్దే ఉంటుంది 45 degrees. సో అక్కడ నుంచి ఆయన గురించి స్టార్ట్ అయ్యింది అనమాట. సో హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పెయింటర్ అనమాట. ఫోటోగ్రఫీకి కూడా చాలా అంటే లైటింగ్లో చాలా కాంట్రిబ్యూట్ చేస్తాడు అన్నమాట, కలర్స్ కానీ దీంట్లో. ఆయనకు ట్రిబ్యూట్ ఇవ్వాలి అనేసి దాంట్లో ఒక మ్యాజికల్ అమ్మాయి చూస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా ఇక్కడ సొసైటీ ఎంత క్రూయల్గా తయారవుతున్నా అమ్మాయి ఒక క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇదంతా. సో అది ఇంత ఈ పైన దేవుడు, ఈ మిరపకాయలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా జరుగుతుంది. ఇదండి చాలా రోజులు అయింది, ఎప్పుడో పురాణా జమానా అంటారు కదా. బట్ స్టిల్ కలకత్తాలో ఉన్నాయి సార్ యాక్చువల్గా. కలకత్తాలో ఇంకా ఏంది నెట్కెళ్ళే బండి ఉన్నాయి సార్. సో దాని గురించి అంటే ఆ ట్రావెల్ కానీ అదంతా మనకు వీల్ క్రియేట్ చేశాడు కదా హ్యూమన్. ఇప్పుడు కూడా ఆ వీల్లోనే అది చూపిద్దాము అనేసి సింబల్. చూడొచ్చు మొత్తం సూపర్ పిక్స్ అండి. అది ఎక్స్ట్రాడినరీ అంటారు కదా, అంటే ఒక ఫీల్ని తీసుకొస్తాయి ఏ పిక్స్ అయినా కావచ్చు. ఇదండి సార్ అది నాకు ఇష్టం, అంటే అన్ని ఇష్టం. బట్ ఇదేంటంటే ఒక మార్నింగ్ నుంచి ఒక పర్సన్ అది పక్కన శ్మశాన వాటికి ఉంది సార్, అక్కడ కూర్చొని ఉన్నాడు, బెలూన్స్ అమ్ముతున్నాడు ఆయన శ్మశాన వాటికి దగ్గరలో. పక్కనే గుడి కూడా ఉంటుంది సార్. సో ఆయన టెంపుల్ అమ్ముతూ ఉన్నాడు బయట. నేను మార్నింగ్ ఆయన చూస్తున్నా వెళ్తూ ఉన్నా, ఒక్కసారి కూడా స్మైల్ లేదు సార్. జస్ట్ ఒక చిన్న పిల్లలు చెప్పారనమాట, నిన్ను ఆ అబ్బాయి చూస్తున్నాడు కెమెరాతో అన్నప్పుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చిండు. ఓకే, అక్కడ మీకు ఆ క్యాప్చర్ ప్యూర్ స్మైల్. నైస్. ఇదండి సార్ యాక్చువల్గా దానికి మెటఫరిక్గా ఒక హ్యూమన్ ఉంది, తర్వాత ఒక లేడీ ఉంది విడో, తన లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. ఒక కాకి కూడా ఉంది అనమాట. సో సొసైటీ మనకి ఏం చేస్తుంది అంటే సార్, మనకు అంటే కాకిని మనం అలౌ చేయము, సేమ్ థింగ్ వీడియోని కూడా మనము తీసుకోము. బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా, వాళ్ళు మనుషులు కదా సార్ యాక్చువల్గా. సో దానికి సింబాలిక్గా చూపించాను అనమాట. సో హౌ ఇట్ ఈస్ అండ్ లోన్లీనెస్ కూడా రిప్రజెంట్ చేస్తూ, సైలెంట్ మ్యూజిక్ ఆఫ్ లోన్లీనెస్. లోన్లీనెస్ కూడా అయిపోతుంది. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి మనిషి ఒంటరిగా పుట్టి ఒంటరిగానే హీ కమ్స్ ఇన్ టు లోన్లీనెస్ అనమాట. ఈ బుక్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఒక 5-6 చెప్పాను, బ్రీఫ్గా చూపించాను మీకు. దాంట్లో ఉన్న మీనింగ్స్ కూడా ఆయన చెప్పారు, కానీ టైటిల్స్ కూడా చాలా అద్భుతంగా సార్. ప్రతి దగ్గర ఎన్నికల ఇది రీసెర్చ్ పేపర్ సార్ హ్యూమన్ లైఫ్ పైన. సో ఎవ్రీథింగ్ నేను రీసెర్చ్ రాసి డీటెయిల్ కూడా రాసి ఎన్నికలు ఉంటుంది సార్ మొత్తం బుక్లో. ఇక్కడ
సో చూడొచ్చు ప్రతి ఫోటోకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫో కూడా ఇచ్చారు ఆయన. ఎందుకు ఈ ఫోటో రీసెర్చ్ మెటీరియల్కి ఎంతగా హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి. ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్నీ కూడా ఇచ్చారు లైన్గా. సో అంటే ఎంత క్లారిటీగా ప్రజలకి హ్యూమన్ లైఫ్ గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో కమింగ్ టు థింగ్, ఫోటోగ్రఫీ అంటే జస్ట్ ఏదో ఫోటో తీసాము లేకపోతే దాని కాన్సెప్ట్ గురించి ఏమన్నా మనం చెప్పాము ప్రజలకి అనేది కాకుండా ఒక ఫోటోగ్రాఫర్కి చూడంగానే ఫస్ట్ కనెక్ట్ అవ్వాల్సింది ఏంటి, ఏదైనా కావచ్చు. అదే సార్ నేను చెప్తున్నా కదా, నా ఫిలాసఫీ ప్రకారంగా అయితే ఒక మనిషిలో ఒక డీప్ ఎమోషన్ ఉంటుంది. సో ఒక మనిషిని మనిషిలాగా చూడడము, ఒక ఎమోషన్తో చూడడం అనేది యాజ్ అ ఆర్టిస్ట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ కంపోజిషన్ స్కిల్స్ కానీ లైటింగ్. ఫోటోగ్రఫీ అంటేనే లైట్ విత్ డ్రాయింగ్ అనేసి, బట్ దానికంటే మించి యాజ్ అ ఆర్టిస్ట్గా మనకు చూడగలగాల్సింది ఏంటి అంటే ఒక బర్డ్ ఐ వ్యూలో ఒక మనిషిని మనిషిలాగా చూడడం అనేది చాలా రేర్ సార్. ఇప్పుడు ఉండే సొసైటీలో వెరీ రేర్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక 6'9" అని ఒక డిజిట్ ఉందనుకోండి, మీకు మీ పర్స్పెక్టివ్ యాడ్ అవుతారు, నన్ను నా పర్స్పెక్టివ్ యాడ్. నేను ఇక్కడికి వచ్చి అంటే నేను పెరుగుతూ వచ్చినప్పుడు చూసాను సార్ సొసైటీని, ఎందుకు ఇంత పర్స్పెక్టివ్స్ యాడ్ చేసి ఒకే దాన్ని ఇంత డ్రామా క్రియేట్ చేసి కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు ఒక మనిషికి. ఇప్పుడు ప్రతి కంట్రీకి బౌండరీస్ ఎందుకు సార్? మనిషి అనేవాడు ఎర్త్ అంతా మనిషిదే కదా. సో ఎనిమల్స్కి అయితే ఉండవు కదా సార్. మనిషే బౌండరీస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా అమెరికా టాప్ అని మిగతా కంట్రీస్ అన్ని లో అని, ఎందుకు ఇంత హైరార్కీ? మనిషి అనేవాడు ఎవడు శాశ్వతం కదా. అమెరికాలో పుట్టిన వాళ్ళు అయినా కానీ ఇండియాలో పుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఈక్వలే కదా, భూమికి అయితే ఈక్వల్ కదా సార్, నేచర్కి అయితే. సో అలాంటి కాన్సెప్ట్తోనే యాజ్ అ ఆర్టిస్ట్గా నేను అట్లా చూడాలంటాను. బట్ బర్డ్ ఐ వ్యూలో చూసినప్పుడు యూ సీ ఎవ్రీ వన్ యాజ్ ఎ ఈక్వల్. మీరు పైకి వెళ్ళి చూసినప్పుడు కింద మనుషులందరూ ఈక్వల్ లాగానే కనపడతారు కదా. సో ఆ యాంగిల్లో చూడాలి. అంత ఎమోషన్ ఒక మనిషి ప్యూర్గా లవ్ చేయాలి యాజ్ అ ఆర్టిస్ట్. నా క్వశ్చన్ ఏంటండి, ఇది బతకడానికి సరిపోతుందా అంటే ఏం చెప్తారు? సార్ ఇది కంప్లీట్లీ నా ప్యాషన్ సార్, లిటరల్లీ చెప్తున్నా. బతకడానికి అయితే అంటే ఈ ఆర్ట్ ఫామ్లో నేను చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో హ్యూమన్ లైఫ్ పైన ఎవరు చేయలేదు కాబట్టి నేను చేశాను. బట్ టు బీ ఫ్రాంక్ నేను కూడా అప్పులు చేసి మరీ చేశాను. దానికి లోన్ క్రియేట్ చేసుకుని మొన్న ఒక సినిమాకు డిఓపిగా వర్క్ చేస్తే 2-3 ఫిలిమ్స్కి వర్క్ చేస్తాను. దాని అమౌంట్ వస్తే అది క్లియర్ అయింది. కానీ టు బీ ఫ్రాంక్ ఇట్స్ కంప్లీట్లీ మై ప్యాషన్ సార్, అంతే. అంటే ఆర్ట్. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు మీరు? సార్ బాలీవుడ్లో దేవా అనేసి షాహిద్ కపూర్ది ఒక ఫిలిం వచ్చింది సార్ రీసెంట్గా, దానికి వర్క్ చేశాను అసోసియేట్ డిఓపిగా. దాని తర్వాత ఇప్పుడు మట్కా కింగ్ అని నాగరాజ్ మంజుల అని సైరాట్ జూండి ఫిలిమ్స్ తీశారు. సో ఆయన మట్కా కింగ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు, దానికి సెకండ్ ఏసీగా చేస్తున్నాను. ఇక్కడ తెలుగులో ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్లోనే రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ చేశాను సార్ డిఓపిగా. సో అది కూడా ఎట్ టు రిలీజ్ అనమాట. సో ఎలా అండి మీకు ఈ అటాచ్మెంట్స్ ఎలా ఏంటి దాని గురించి? సార్ ఇది చిన్నప్పటి నుంచి నాన్నగారు రాసేవాళ్ళు బాగా, అంటే బుక్స్. డాడీ రోజు లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు అనమాట. అమ్మ కూడా బాగా చదివించారు. అమ్మ పేరు రమాదేవి. బాగా మాకు ఏంటంటే బుక్స్ తీసుకొని వచ్చి అమ్మని చదివించేది అనమాట. స్టడీస్ కాకుండా బుక్స్ కూడా చదవాలి కొంచెం అని అమ్మ బాగా చదివేది. సో నాకు కూడా చదివించేది, నాకు మా చెల్లెలకి. మా చెల్లెలు కూడా మంచి పెయింటర్ సార్. మా అమ్మ మా డాడీ ఇద్దరు బాగా ఎంకరేజ్ చేశారు అనమాట ఆర్ట్స్ వైపు. సో రంగనాయకం బుక్స్ ఉంటాయి కదా సార్, కొంచెం రంగనాయకమ్మ గారి, చెల్లం గారిది ఈ బుక్స్ అన్నీ మా ఇంట్లో ఉండేవి. చిన్నప్పటి నుంచి నేను వీళ్ళని రంగనాయకమ్మ గారు కలవడం అంటే చూసాను అనమాట. సో వీళ్ళు ఎలా చూస్తారు అనేది. సో ఆ బుక్స్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి సార్. మూవీస్లోకి ఎలా వెళ్ళారు? చిన్నప్పటి నుంచి బుక్స్, దాని తర్వాత 9th అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని సార్. బట్ కానీ జస్ట్ మార్క్స్ కోసమే కదా చదవడం అనేది. 10th నేను డ్రాప్ అయ్యాను సార్, స్కూల్కి వెళ్ళలేదు అనమాట. అప్పుడు ఓన్లీ బుక్స్ చదివేవాడిని అనమాట. అప్పుడు నాదిరా అని ఒక బుక్ తమిళ రైటర్ రాశారు, సారా అబూబక్కర్ అని. అది ఒక తలాక్ గురించి ఉంటుంది. అది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది సార్ స్టోరీని నాకు బాగా. ఆ అమ్మాయి చనిపోవడం లాస్ట్లో అది బాగా ఇంపాక్ట్ చేసింది. అక్కడ నుంచి విజువల్గా మనం ఏమైనా చెప్పాలి, ఆ అమ్మాయి కల్లోకి వచ్చేది ఆ బుక్ చదువుతున్నప్పుడు. సో అంత బాగా నరేట్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అట్లా చిన్నగా ఇటు ఎలా పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి మూవీ ఇండస్ట్రీతో? బికాజ్ నేను మామూలుగా మా డాడీ ఒక కండిషన్ పెట్టారు సార్, ఏంటంటే నువ్వు ఏదైనా చదువు బట్ గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే చదువు అనేసి. ఓకే, ఎందుకు ఆ కండిషన్ పెట్టారు? అంటే మా డాడీకి అంటే ఈ ఆర్ట్ ఫామ్లో ఏంటంటే కాలేజెస్కి అంటే చెప్పుకోవడానికి కూడా సర్టిఫికేట్స్ ప్రైవేట్లో మనకు
అప్పుడు మల్టీమీడియా చేస్తా అన్నా అనమాట. అవన్నీ గవర్నమెంట్ సెక్టర్లో లేవు అనమాట కాలేజెస్లో. సో ఫిల్మ్ మేకింగ్ చేయాలన్నా కానీ టాప్ మోస్ట్ ఫిల్మ్ స్కూల్స్ రెండే ఉన్నాయి సార్, పూణేలో ఒకటి, కలకత్తాలో ఒకటి. ఇవే ఎఫ్టీఐ ఒకటి, ఎస్ఆర్ఎఫ్టీఐ ఒకటి. మిగతా ఏవైనా ప్రైవేటే కదా, సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సార్ మన దగ్గర ఆర్ట్ ఫామ్లోకి. గవర్నమెంట్ చదవాలి అన్నారు. సో అక్కడ నుంచి నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ రాసి డ్రాయింగ్ నేర్చుకొని దెన్ ఎంటర్డ్ ఇంటూ జేఎన్ఎఫ్యు, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఫోటోగ్రఫీ చేస్తూ. దెన్ చిన్నగా ఇండస్ట్రీలో నేను వర్క్ చేశాను సార్. యాక్చువల్గా విశ్వనాథ్ రెడ్డి దగ్గర వర్క్ చేశాను. సో అట్లా చిన్నగా కాంటాక్ట్స్ అవి ఇవి పెరిగి వచ్చి నేటి జనరేషన్లో చాలామంది ఫోటోగ్రాఫర్స్ని మనం చూస్తూ ఉన్నాము, ఫోన్ ఫోటోగ్రాఫర్స్ని చూస్తూ ఉన్నాము. చాలామంది రకరకాలుగా ఫొటోస్ తీస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చేస్తుంది కరెక్టే అంటారా, లేకపోతే ఇలా కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది అంటారా? వాట్ యు సే? సార్ బేసిక్గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోగ్రఫీకి రెస్పెక్ట్ రావాలి సార్. ఏంటంటే జస్ట్ యాజ్ ఏ మెమరీస్గా మీరు ఫోన్లో క్యాప్చర్ చేసుకోవచ్చు, ఇట్ డస్ నాట్ మ్యాటర్. బట్ ఫోటోగ్రఫీ ఆర్ట్ ఫామ్లోకి తీసుకురావడానికి కొంతమంది చాలా కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేసి ఆర్ట్ ఫామ్లోకి తీసుకొని వచ్చారు. ఎందుకంటే అప్పుడు ఉండే పెయింటర్స్ 19th సెంచరీలో కొన్ని అంటే రాజుల దగ్గర పెయింటింగ్ చేసేవాళ్ళు సార్. కొన్నేళ్ల పాటు పెయింటింగ్ చేసిన పెయింటింగ్ని ఆర్ట్ ఫామ్లోకి ఉండేది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ వచ్చి జస్ట్ ఒక క్లిక్తో హౌ కెన్ యూ సే ఇట్స్ అండ్ ఆర్ట్ ఫామ్ అని క్వశ్చన్స్ రైజ్ అయ్యి చాలా అంటే అంత ఈజీగా ఆర్ట్ ఫామ్లోకి రాలేదు సార్. ఫోటోగ్రఫీ అనేది చాలా టైం పట్టింది, చాలా స్ట్రగుల్ ఉంది. చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే ఈ ఫోటోగ్రఫీకి ఆర్ట్ ఫామ్కి తేడా ఏంటి అసలు? అంటే ఫోటోగ్రఫీ ఆర్ట్ ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు మనకు పెయింటింగ్ 19th సెంచరీ వరకు ఉండేది సార్. పెయింటింగ్స్ అనేవి కూడా ఎట్లుండేవి అంటే మీకు ఒక రాజుల కాలంలో ఓన్లీ రాజు తన ఆస్థానంలో ఒక మోస్ట్ ఫేమస్ పెయింటర్ని పెట్టుకునేవాడు అనమాట. తన గురించి, తన రాజ్యంలో తన గొప్పల గురించి వేయించుకునేవాడు అనమాట. సో అవే గొప్ప పెయింటింగ్స్గా బయటకు వచ్చి డిస్ప్లే చేసేవాళ్ళు అంతే. అవి కూడా కొన్ని ఏళ్ళ పాటు వర్క్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద పెయింటర్స్. సో ఇప్పుడు మనకు లియానో డావిన్సీ ఇట్లాంటివి వీళ్ళందరూ వేసినవి, మొనాలిసా వీళ్ళ పర్సనల్ వర్క్ అది. బట్ రాజుల కోసమే వేశారు చాలా మటుకు. ఆ పెయింటింగ్స్ మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి మోస్ట్లీ. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి పెయింటింగ్ దగ్గర నుంచి ఫోటోగ్రఫీ అనేది ఒక మామూలుగా సైంటిస్టులు క్రియేట్ చేశారు సార్. జోసెఫ్ నిసిఫోర్, నిప్సీ డాగ్రే వీళ్ళందరూ సైంటిస్టులు. బేసిక్గా వాళ్ళ డాక్యుమెంటేషన్ కోసం యూజ్ చేసేవాళ్ళు కెమెరాని. దాని దగ్గర నుంచి ఆర్ట్ ఫామ్లోకే ఆల్ఫర్డ్ స్టిలిగ్ అనే ఒక ఫోటోగ్రాఫరు తీసుకొని వచ్చారు సార్. యాక్చువల్గా ఆయన వర్క్ చేసి హ్యూమన్ లైఫ్ పైన దెన్ హీ స్టార్టెడ్. అట్లే సుసాన్ ట్యాగ్ అని కొంతమంది ఫిలాసఫర్స్ రాశారు ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ గురించి, ఆర్ట్ ఫామ్లోకి ఎందుకు ఉండాలి. అప్పుడు వరకు ఒక మనిషి అంటే 19th సెంచరీలో చెప్తున్నాను సార్, ఒక మనిషి ఎప్పుడు చూసుకోలేదు. అంటే మెమరీగా కూడా ఒక ఫోటోగ్రాఫ్ ఫస్ట్ తీసి ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఆయన తెలియకుండా ఏడ్చేశాడు సార్. అంటే మోస్ట్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నేను ఇప్పుడుది కాదు, 19th సెంచరీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. అప్పుడు ఒక ఫోటోగ్రఫీ అనేది ఒక మ్యాజికల్ థింగ్ సార్. యాక్చువల్గా ప్రజల్లో అప్పుడు అంటే ఒక మనిషి ఇట్లా పేపర్ పైన చూడడం అన్నది ఒక అద్భుతం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. సో ఆ పెయింటింగ్స్ అప్పటి వరకు ఉండేవి కదా సార్, కొన్ని సెంచరీస్ ఉన్నాయి పెయింటింగ్ అనేది. కానీ ఎప్పుడు ఒక హ్యూమన్ని కనెక్ట్ చేయలేదు సార్ ఒక పెయింటింగ్ అనేది. కొంతమందిని మాత్రమే, లిమిటెడ్ పీపుల్ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ బట్ ఒక మనిషికి దాని గురించి ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి ఎడ్వర్డ్ ఇట్లా చెప్తాడు, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈజ్ టు అండర్స్టాండ్ మ్యాన్ టు మ్యాన్ అండ్ మ్యాన్ టు హిమ్సెల్ఫ్. తన గురించి తను చెప్పడమే ఫోటోగ్రఫీ యొక్క మేజర్ థింగ్ అనమాట. సో అది ఒక ఫోటోగ్రాఫ్ ఫస్ట్ చూసినప్పుడు దానికి తెలియకుండా ఎమోషన్గా మనిషి కనెక్ట్ అయ్యింది సార్. యాక్చువల్గా పెయింటింగ్స్ అనేవి అప్పటి వరకు ఉండేవి, బట్ నో వన్ కామన్ మ్యాన్గా కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. బట్ ఫోటోగ్రఫీతో కనెక్ట్ అయ్యిండు ఒక మనిషి. అంటే ఒక ఆర్ట్ ఫామ్ని విపరీతంగా తనకు దాని ఇంపార్టెన్స్ తెలియదు కానీ బట్ ఎవ్రీ వన్ లైక్ డిట్ వెరీ మచ్ అనమాట. ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. కరెక్ట్, మన ఇండియా వైడే కరెక్ట్. ల్యాక్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్లు అంతా కూడా ఫోటోగ్రఫీ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో పర్ఫెక్ట్గా తీయగలుగుతున్నారా అంటే ఏం చెప్తారు మీరు? సార్ అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. బట్ అంటే మీకు కొన్ని నోటీస్ అవుతూ ఉంటాయి,
చూస్తూ ఉంటారు కదా అక్కడ ఇక్కడ వీడియోస్ చూడటం కావచ్చు, ఏదో ఒకటి Correct. ఫొటోస్ కంటపడటం కావచ్చు, Correct, ఇలాంటివి correct. జరుగుతూ ఉంటాయి. సో వాట్ యు సే? సార్ బేసిక్గా ఏంటంటే హెన్రీ బ్రిసో అనే ఒక ఫోటోగ్రఫర్ ఉన్నారు సార్. ఐ టేక్ హిమ్ యాజ్ ఏ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రఫర్ అనమాట. ఆయన ఎంత వర్క్ చేశాడంటే అంత వర్క్ చేశాడు. ఆయన వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ ఆయన చనిపోయేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఫోటోగ్రఫర్ అని చెప్పింది. అంత వర్క్ చేసి వరల్డ్లో బెస్ట్ వర్క్ ఆయనదే ఉంటుంది బేసిక్గా ఇప్పుడు కూడా. సో యాజ్ అ ఆర్టిస్ట్గా చాలా డౌట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి సార్ ఆ ఆర్ట్లో ఉండే వాళ్ళకి. మెయిన్లీ ఇట్లా ఫైన్ ఆర్ట్స్ చేసే వాళ్ళ పైన చెప్తారు. కమర్షియల్ వర్క్ చేసే వాళ్ళ గురించి ఐ థింక్ దే వర్క్ ఫర్ ద కమర్షియల్ థింగ్స్ అండ్ దే గో. వాళ్ళకు ఒక ఎమోషన్ ఉండదు ఆ బాండింగ్ ఆ వర్క్ పైన. సో ఫైన్ ఆర్ట్స్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే విపరీతమైన తపన ఉంటుంది బేసిక్గా. సో వాళ్ళకు మాత్రమే మనీ గురించి కమర్షియల్ గురించి ఇవేమి ఆలోచన ఉండదు. మనం చేసిన పని ఎంతవరకు కరెక్ట్గా చేయగలుగుతున్నాము, అది ఎంత గొప్ప స్థాయిలో ఉంది అనేది తనకే తెలుస్తుంది యాజ్ ఆర్టిస్ట్గా. సో అలాంటి వర్క్ చేయాలని నా కోరిక సార్. అదొక ఫిలాసఫీ. సో ఫైనల్గా ఈ బుక్ గురించి ఏం చెప్తారు? ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎలా? సార్ బేసిక్గా నాకంటే ఇచ్చేస్తున్నారు అనుకోండి నాకు మీరు పర్సనల్గా. సో నెక్స్ట్ కమింగ్ టు యూ సార్, యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఓకే తెలంగాణ కూడా మనకు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ దీనికి సర్టిఫై చేసింది. ఓకే. సో ఓకే ఇది కల్చరల్ ఓకే దానికి సంబంధించి. సో అట్లా నేను చాలా లైబ్రరీస్కి అన్నిటికీ డొనేట్ చేస్తున్నాను సార్. ఫ్రీగా వెళ్ళి ఇస్తున్నాను సార్. సో ఉస్మానియాకి వెళ్ళాను, అట్లా జేఎన్ఎఫ్ ఉస్మానియాలో ఇచ్చేసారు, ఇచ్చాను. అట్లా చాలా ఎక్కడైతే రీసెర్చ్ జరుగుతుందో పిహెచ్డి చేసి హోల్డర్స్ ఉంటారో ఆ యూనివర్సిటీలో, సో సమ్ వన్ హ్యాస్ టు కంటిన్యూ అనేసి చాలా ఫోటోగ్రఫీ కోర్స్ ఎక్కడైతే ఉంటుందో అవైలబుల్ ఇచ్చారు. ఇది సూపర్. అక్కడ కూడా ఒక బుక్ ఉంది సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఉంది. సో మా గోల్ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ మోస్ట్ రీసెర్చ్ జరిగే ప్లేసెస్లో ఉండాలి అనేసి సార్ యాక్చువల్గా. సో అక్కడంతా పంపిస్తున్నాం. వీటిల్లో ఆన్లైన్లో ప్రమోట్ చేయడం బుక్స్ సార్ అమెజాన్లో ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది సార్ యాక్చువల్గా బుక్ అవైలబుల్ ఉంది. సో చూశారు కదండి, ఫోటోగ్రఫీ అనేది తనకి ప్రాణం అని చెప్తూ ఉన్నారు. ఈ ఫోటోగ్రఫీ వల్ల ఒక ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ ఎమోషన్ని మనం క్యాప్చర్ చేయగలిగితే చాలు అనేది కూడా మెయిన్గా చెప్తున్నారు. ఈ పుట్టిన దగ్గర నుంచి మన ఏదైతే లోపల శ్వాస ఆగిపోతుందో అప్పటిదాకా ఆయన తీసిన ఫొటోస్ చాలా ఉన్నాయి దీంట్లో. సో ఈ ఫొటోస్ ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తే దాంట్లో నో డౌట్. కాకపోతే జింకా వరుణ్ జర్నీ నిజంగా సింపుల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి పెరగటం ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఒక ఎత్తు అయితే, ఈరోజు అతను ఎంచుకున్న ఫీల్డ్ కూడా ఒక రకంగా ఒక టాస్క్ లాంటిది. అది ఏంటంటే అదేదో సింపుల్గా పోయేది కూడా కాదు. ఆయన మీద అటాక్ జరిగే అంతలా వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు సో ఎంత కష్టపడి ఉంటారు అనేది. అందుకే నేను కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో జింకా వరుణ్ని మా స్టూడియోకి పిలవటం జరిగింది. పిలిచి తన లోపల ఏముంది, అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు సొసైటీకి, అలాగే ఈ బుక్తో ఏం చెప్పదలుచుకుంటున్నారు సొసైటీకి, ఇవన్నీ కనుక్కున్నా. హోప్ సో మీకు ఈ ఇంటర్వ్యూ నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.